హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక న్యూ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మరి అదేంటంటే మరొక న్యూ బ్యాంక్ జాబ్ మాట. ఇది ఐబీపీఎస్ వారు కండక్ట్ చేస్తున్నారు. అనగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. కాబట్టి మనం రీసెంట్‌గానే చూసుంటారు నా ఛానెల్‌లో. మరి ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్ కూడా మీకు వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూడండి. తర్వాత ఇది కూడా బ్యాంక్ జాబ్సే మాట. ఇది కూడా మీకు మంచి సాలరీ ప్యాకేజ్‌తో మరి బ్యాంక్ జాబ్ ఎవరైతే బ్యాంకింగ్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్‌గా ఉన్నారో, మరి బ్యాంక్ జాబ్స్ మీద ఆసక్తితో ఉన్నారో, మరి వారికి మంచి అవకాశం. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యేవారో వారందరూ కూడా ఈ జాబ్‌కి ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఎనీ డిగ్రీ, అది డిగ్రీ అవ్వచ్చు, జనరల్ డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్ ఉందన్నమాట. కాబట్టి, కాబట్టి లెట్స్ గెట్ ఇంటు వీడియో. మరి ఇది ఫస్ట్ నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్. మీకు క్లియర్‌గా షెడ్యూల్ వివరిస్తాను ఫ్రెండ్స్. మరి షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకి ఇది అప్లికేషన్ ఆల్రెడీ 3, 4 డేస్ బ్యాక్ స్టార్ట్ అయింది. మరి జూలై 1 నుంచి ఆల్మోస్ట్ మనకు 3 వీక్స్ టైమ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అప్ టు 21 జూలై. కాబట్టి మీకు 3 వీక్స్ ఆఫ్ టైమ్ ఇవ్వడం జరిగింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి మీరు చక్కగా మీకు డాక్యుమెంట్స్ అన్నీ ముందుగా లైక్ 10థ్, ఇంటర్, డిగ్రీ, ఆధార్, ఫోటో ఇవన్నీ రెడీ చేసుకున్నట్లయితే మీరు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన రిజిస్ట్రేషన్‌కి ఆల్మోస్ట్ 3 వీక్స్ ఆఫ్ టైమ్ ఇవ్వడం జరిగింది కాబట్టి 21 దాకా టైమ్ ఉంది. ఇన్ కేస్ అలాగే దీనికి పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. దానికి కూడా పేమెంట్‌కి సేమ్ లాస్ట్ డేట్. అది కూడా 21 లాస్ట్ డేట్ మాట మిత్రులారా. కాబట్టి మంచి చక్కటి అవకాశం. ఎవరైతే డిగ్రీ ఫీల్డ్‌లో బ్యాంక్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వారి యొక్క అప్లికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. దీనికి 3 స్టెప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ కొంచెం టఫే గానీ చక్కగా సరైన ప్రిపరేషన్‌తో మీరు గాని స్టార్ట్ చేస్తే చక్కగా ఈ జాబ్‌కి సెలెక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మరి ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్, పేమెంట్ లాస్ట్ డేటు. తర్వాత మనకి ఫస్ట్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఎప్పుడుంటుందంటే వాడు క్లియర్‌గా మనకి ఇవ్వడం జరిగింది. ఆగస్ట్‌లో డేట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డేట్స్ మీకు తొందరలో డిక్లేర్ అవుతాయి. కాబట్టి మనకి ఆగస్ట్‌లో అనేది ఎగ్జామ్ ఉండబోతుంది. కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్‌లో జస్ట్ మనకి 1 మంత్ లేకపోతే 40 డేస్ మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవుతే మీరు ఈ యొక్క జాబ్‌కి సెలెక్ట్ అవ్వచ్చు. తర్వాత మనకి ఇన్ కేస్ మీరు ప్రిలిమ్స్ సెలెక్ట్ అయితే మీకు మెయిన్స్‌లో కూడా మీరు రాయొచ్చు. ఆ మెయిన్స్ అనేది మీకు అక్టోబర్‌లో ఉంటుంది. తర్వాత డీటెయిల్డ్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ స్టెప్ బై స్టెప్ అనేది మీరు గాని ఈ యొక్క ఎగ్జామ్‌కి క్వాలిఫై అవుతూ ఎళ్తే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్లి ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే మీకు ఫైనల్ అలాట్‌మెంట్ అనేది మీకు జనవరి, ఫిబ్రవరిలో 26లో మీకు అనేది జాబ్‌లో జాయిన్ అవుతారు. కాబట్టి ఈ డిఫరెంట్ షెడ్యూల్ యొక్క వివరణ. తర్వాత ఇంకా మనకి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మరి దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? లేకపోతే ఫీజ్ ఏంటి అనేది క్లియర్‌గా మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి ఫస్ట్‌గా ఈ యొక్క ఐబీపీఎస్‌లో పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ మాట. మరి ఈ బ్యాంక్స్‌లో మనం చూసుకున్నట్లయితే మరి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ అలా ఇక్కడ ఇంచుమించు ఒక 12 ఆహ్, దాకా బ్యాంక్స్ ఉన్నాయి. 11, 12 దాకా బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. పార్టిసిపేట్ చేయడం అంటే ఇదొక ఈ యొక్క బ్యాంక్స్ అన్నిట్లికి ఇది హెడ్ లాంటిదన్నమాట. ఆ బోర్డ్ వారు ఈ యొక్క జాబ్ సెలెక్ట్ చేసి వారిని ఈ ఈ ఈ కింద చూపిస్తున్న ఏ బ్యాంక్‌లోనే మిమ్మల్ని మీకు ప్లేస్‌మెంట్ ఇవ్వచ్చమాట. కాబట్టి ఇవన్నీ చాలా రెప్యుటేషన్ కలిగిన బ్యాంక్స్, మంచి ఫేమ్ ఉన్న బ్యాంక్స్. కాబట్టి మంచి అవకాశం ఎవరికైతే బ్యాంకింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి మంచి సాలరీ ప్యాకేజ్ కూడా ఉంది. సాలరీ ఉంది. అది ఎంతంటే స్టార్టింగ్ మీకు బేసిక్ పేయే అప్ టు 48,000 నుంచి మీకు అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్ టు 85,000 వరకు. కాబట్టి చాలా మంచి పర్ మంత్లీ ఇంత ప్యాకేజ్ అంటే చాలా మరి ఎక్కువ చెప్పాలంటే ఎక్కువంటే మరి చక్కగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు మంచి అవకాశం. చక్కగా ఎవరైతే రీసెంట్ డిగ్రీకి పాస్ అయ్యి ఉన్నారో, ఇంతకుముందు డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు. దాంతో పాటు చూద్దాం మనం దీనికి ఎంత ఏజ్ ఉండాలనేది కూడా క్లియర్‌గా మనం చూద్దాం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్‌గా అక్కడ ఇవ్వడం జరిగింది వాడు. మినిమమ్ ఏజ్ అనేది 20 ఇయర్స్ కంపల్సరీ. కాబట్టి 20 ఇయర్స్ అనేది మీకు స్టార్టింగ్ ఏజ్ అయ్యుండాలి. అప్ టు 30 ఇయర్స్ వరకు. అంటే 20 ఇయర్స్, 30 ఇయర్స్‌లో మధ్యలో మీరు ఖచ్చితంగా అనేది ఏజ్ ఉంటే మాత్రం ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం ఓసీ వారికి మాత్రమే. 30 ఇయర్స్ అనేది ఓసీ వారికి మాత్రమే. మరి కింద చూసుకున్నట్లయితే కొంత మనకి రిలాక్సేషన్ ఉంటుంది. మరి ఎస్సీ, ఎస్టీ వారికి ప్లస్ 5 ఇయర్స్ అంటే 30+5 35 ఇయర్స్ వరకు మీకు ఆ ఏజ్ వరకు కూడా మీరు ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ వారికి ప్లస్ 3 ఇయర్స్ ఉంటుంది. అంటే
30+3 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు కూడా మీరు ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిజబిలిటీ వారున్నా కూడా 10 ఇయర్స్, 5 ఇయర్స్ కాబట్టి ఇది పూర్తి సమాచారం కాబట్టి ఇన్‌కేస్ జనరల్‌గా ఓసీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ లోపు మాత్రమే ఉండాలి. అలాగే మిగతా బీసీ వరకైతే 33 ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ వరకి 35 ఉండొచ్చు. అది జెంట్స్ అయినా పర్లేదు, లేడీస్ అయినా పర్లేదు. కాబట్టి అది ఏజ్ క్రైటీరియా. కాబట్టి ఇంకా మిగిలిన సమాచారం చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇంకా నోటిఫికేషన్ యొక్క కిందకి వెళ్ళినట్లయితే క్లియర్‌గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉండబోతుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఆహ్, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ముఖ్యంగా ఫీజ్, ఫీజ్ అనేది ఎంత పే చేయాలి అంటే ఇక్కడ మనకి చూపిస్తున్నట్లుగా రూ. 175 ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ. అది ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. కాబట్టి జెంట్స్‌కి, లేడీస్‌కి అంటూ ఏం వేరియేషన్ ఏముండదు. ఇది కేవలం కేటగరీ వైస్ వేరియేషన్. కాబట్టి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి కేవలం రూ. 175 ప్లస్ జీఎస్టీ అంటే పైన 30, 40 రూపీస్ అబోవ్ కట్ అవుతుంది. అప్రాక్సిమేట్ 200 మీకు కట్ అవ్వచ్చు అమౌంట్. కాబట్టి ఇది మీకు ఫీజ్ అనేది. మరి మిగిలిన వారు అంటే లైక్ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికి కూడా రూ. 850. కాబట్టి ఇది మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సీపీటీ ఎగ్జామినేషన్ కాబట్టి మీకు ఆన్‌లైన్‌లో కండక్ట్ చేయాలి కాబట్టి రెగ్యులర్‌గా బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ఈ యొక్క ఫీజ్ ఎక్కువుంటుంది. మిగతా వారికి ఓసీ, బీసీ వారికి, ఎస్సీ, ఎస్టీ వారికి తక్కువ ఫీజ్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క గమనించి చక్కగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రిలిమ్స్‌కి మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్‌గా ఓన్లీ మనకి ఎగ్జామ్‌లో సబ్జెక్ట్స్ ఉంటాయి. అవేంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ. కాబట్టి మీకు చూపిస్తున్నట్టుగా మరి 30 క్వెషన్స్ 30 మార్క్స్ ఇలా మీకు క్లియర్‌గా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. మీకు టోటల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి. ఇది మీకు కేవలం 1 అవర్‌లోనే మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మరి ఇది కొంచెం మనకి మైండ్ కాలిక్యులేట్ చేసి త్వరగా అనేది ఎగ్జామ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన ఇంచుమించు ఒక క్వెషన్ మాక్సిమం ఒక 30, 40 సెకండ్స్ లోపలే మనం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీరు ఎంత కష్టమా, ఎంత తొందరగా పెట్టాలని అంత ఆలోచించిన అవసరం లేదు. చక్కని ప్రాక్టీస్ ఉంటే మనం మంచిగా ఈ యొక్క ఎగ్జామ్‌కి సెలెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మనకు తెలిసిన కోట్ ఉంది కదా! ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం చక్కగా అనేది ఈ ఎగ్జామ్‌కి మనం సెలెక్ట్ అవ్వచ్చు మిత్రులారా. కాబట్టి ఇది పూర్తి సమాచారం. కాబట్టి ఈ వీడియో సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను. కాబట్టి ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.